రీసెంట్గా ఒక చిన్న క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది. సో దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటనేది ఫస్ట్ ఒక వీడియోలో చూద్దాం. ఇది ఆ వీడియో. సో ఇందులో ఉన్నట్టుగా కొన్ని లైక్ ఏదైనా కానీ గ్రెయిన్స్ సంథింగ్ రైస్ కానీ ఏదైనా కానీ ఓకే హ్యూమన్ ఎఫర్ట్స్ తగ్గించి ఇలా ప్యాక్ చేయడం దీని యొక్క మెయిన్ కీ రోల్ దీన్ని. సో దీని యొక్క మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఓకే ఇది ఇందులో మనం ఫిల్ చేసి ఒక బ్యాగ్లోకి చేస్తున్నాం. ఓకే ఇక్కడ వచ్చేసి ఫుల్గా వచ్చేసి ఒక 50 kg బ్యాగ్ అనుకుందాం ఇది. ఓకే సో ఈ 50 kg బ్యాగ్స్ని మనం ఫిల్ చేయడానికి ఈ మెషిన్ని వాడుతున్నాం. ఓకే అండ్ నౌ ఇప్పుడు మన డిజైన్లోకి వచ్చేస్తే సేమ్ డిజైన్ మనం డెవలప్ చేసాం. ఇది వచ్చేసి 1.8 మీటర్స్ ఉంది, అంటే లైక్ నియర్ బై 2 మీటర్స్ అనుకోవచ్చు. ఇది ఒక హ్యూమన్కి నడుము వరకు వస్తుంది, అంటే ఒక 6 feet ఉన్న పర్సన్ వచ్చేసి నిలబడుతుంటే దీని ముందర ఇది 1000 mm అంటే ఒక 1 meter ఉంటుంది. ఓకే మ్యాక్సిమం ఒక నడుము వరకు వస్తుంది. ఓకే ఇక్కడ వీల్స్ డిజైన్ చేసుకున్నాం. ఓకే ఇక్కడ కూడా వీల్స్ పెట్టచ్చు, బట్ మనం పెట్టలేదు ఎందుకోసం అంటే నేను దీన్ని స్టెబిలిటీ కోసం వాడుకుంటున్నాను. స్టెబిలిటీ ఏంటి అంటే లైక్ ఇక్కడ వీల్స్ ఉన్నాయి, ఇక్కడ వీల్స్ ఉంటాయి. సో ఇది ఇది వదిలేసి నువ్వు దీన్ని వర్క్ చేస్తున్నప్పుడు ఇది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ కొంచెం హైట్ తగ్గించి పెట్టుకున్నాను. నేను ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, నేను ఇక్కడ హైట్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకున్నాను. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా ఉంటుంది బెండింగ్. ఓకే సో దట్ ఇది మూవ్ అవ్వడానికి ఉండదు, అట్ ద సేమ్ టైం వెనక్కి కూడా మూవ్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఫిక్షన్ ఉంటుంది బౌండరీకి, మన ఏమంటారు ల్యాండ్కి. సో వెనక్కి మూవ్ అవ్వడానికి ఉండదు, ముందుకు మూవ్ అవ్వడానికి ఉండదు. సో ఒక లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో నువ్వు దీంతో ఈజీగా వర్క్ చేయొచ్చు. ఓకే ఇది ఇలా నువ్వు చేసుకోవాలి. దీన్ని నేను అనాలిసిస్ అవన్నీ ప్రాసెస్ చేశాను, ఎంత ఇండికేటర్స్ లోడ్ లిఫ్ట్ చేస్తుంది ఎట్సెట్రా అవన్నీ చెక్ చేశాను. సో నేను ఈ వీడియో మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు నాకు ఒక క్లయింట్స్ ఏంటంటే ఒక చిన్న డౌట్ అడిగారు. సో వాళ్ళు ఇప్పటివరకు కనీసం 50 kg బ్యాగ్స్కి మాత్రమే ఫిల్ చేస్తున్నారు. వాట్ అబౌట్ 25 kg ఆర్ 10 kg బ్యాగ్స్ని ఫిల్ చేయడానికి కూడా మాకు ఒకవేళ ఇది అవసరం అవుతుంది, మాకు కొన్ని చిన్న చేంజ్ చేయమని చెప్పి వాళ్ళే నాకు ఒక ఐడియా ఇచ్చారు. ఆ ఐడియా ఏంటి అంటే లైక్ ఇక్కడ ఒక మెకానిజం లాగా, ఇప్పుడు ఎలా అంటే ఒక స్ప్రింగ్ లాంటిది సంథింగ్ ఏదైనా పెట్టేసి, ఒక లేదంటే ఒక న్యూమాటిక్ సిలిండర్ లాంటిది ఏదైనా పెట్టేసి, ఓకే ఇక్కడ ఒక ప్లేట్ లాగా పెట్టేసి ఆ ప్లేట్ యొక్క సైజెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు పైకి కిందికి జరపాలి. అంటే ఇక్కడ వచ్చేసి స్టేబుల్గా ఉంది కదా ఇది, అంటే ఇప్పుడు నువ్వు బ్యాగ్ అనేది ఇక్కడ పెడతావు 50 kg బ్యాగ్ అనేది. వాళ్ళు ఏం అడిగారు నాకంటే నేను ఇక్కడైనా ఒక బ్యాగ్ పెట్టుకుంటాడుగా నాకు ఒక మూవబుల్ లైక్ అది ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేసి మూవబుల్ అలా ఉండేలాగా ఒక డిజైన్ నాకు కావాలని చెప్పాడు. యా దట్స్ గుడ్ ఐడియా. నాకు కూడా ఓకే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే రెగ్యులర్గా నువ్వు 50 kg బ్యాగ్ నువ్వు ఫిల్ చేయవు రైట్. సో 25 kg బ్యాగ్స్ కొన్నిసార్లు ఫిల్ చేయాల్సి వస్తుంది వచ్చిన రిక్వైర్మెంట్స్కి. బట్ వాళ్ళు చెప్పిన ఐడియా నాకు నచ్చింది. బట్ నా పాయింట్ ఏంటి అంటే ఉన్న డిజైన్ ఇలానే ఉంచి ఇంకేమైనా చేంజెస్ చేయగలుగుతామా అంటే వాళ్ళు చెప్పింది నాకు ఏంటంటే సమ్ హోల్స్ పెట్టేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కాంపోనెంట్స్ పెట్టండి, ప్రాబ్లం మాకు వీ కెన్ ఏమంటారు మేము అది బడ్జెట్ మేము మెయింటైన్ చేయగలుగుతాం, నో ప్రాబ్లం అన్నట్టుగా ఒక డిజైన్ అడిగారు. బట్ ఎప్పుడైనా సరే మనం ఎలా ఆలోచించాలంటే దీంట్లోనే మనం చేంజెస్ చేయడం వల్ల వాళ్ళ కండిషన్స్ని మన రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా అని చెప్పి ఆలోచిస్తే నాకు టేబుల్ మేట్ ఒక ఐడియా, టేబుల్ మేట్ అనేది ఇంట్లో మనం వాడతాం రైట్, టేబుల్ మేట్ ఒక ఐడియా వచ్చింది నాకు. సో టేబుల్ మేట్ యొక్క ఐడియా అనేది దీనికి నేను అరేంజ్ చేసి ఒక కొత్త డిజైన్ని చేశాను. వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేశారు. చూద్దాం అది ఏం డిజైన్ అనేది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాను నేను. ఎస్ సో ఇక్కడ బేసిక్గా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక చిన్న హోల్స్ ఒక ఏమంటారు ఒక పైప్ పట్టడానికి చిన్న ఒక పైప్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను 4 sides. ఒక డిస్టెన్స్ మెజర్ చేసుకుని ఇంత డిస్టెన్స్ అని పెట్టేసుకున్నాను. ఆ డిస్టెన్స్లో చిన్న బ్యాగ్స్ పట్టడానికి ఓకే. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే నేను చెప్పాను కదా టేబుల్ మేట్ కాన్సెప్ట్ అనేది మన ఇంట్లో టేబుల్ మేట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా సేమ్ అదే కాన్సెప్ట్ ఇన్స్పైర్ చేసుకొని ఇది ఒక యూ షేప్ పైప్ అంటే యూ క్లాంప్ అంటే ఒక పైప్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రతి 100 centimeters అంటే ఇది కంప్లీట్గా మనం అక్కడ 1 meter తీసుకున్నాం కదా, ఇది ఒక 600-500 ఉంటుంది, దాంట్లో హాఫ్ సైజ్ తీసుకున్నాము. ఓకే ఇక్కడ ప్రతి 100 centimeters ఒక హోల్ పెట్టుకున్నాను నేను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేబుల్ మేట్ కాన్సెప్ట్ అది. సో ఎవ్రీ 100 centimeters ఒక హోల్స్ పెట్టేసుకొని ఓకే ఇట్లాంటి 2 components డిజైన్ చేసుకొని ఓకే దీంట్లో పెట్టేసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పైప్కి మనం ఏమంటారు బ్యాగ్కి క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక ప్లేట్ని క్రియేట్ చేసాం. ఇది ఓకే కొంచెం మందం ఎక్కువ ఉన్నదాన్ని క్రియేట్ చేసాం. ఓకే ఇది వచ్చేసి ఎక్స్ట్రా దానికి ఫిట్టింగ్ అవ్వడానికి దాంట్లో.
ఓకే, ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ మనం తర్వాత పెట్టుకోవచ్చు, దట్స్ నాట్ అ మ్యాటర్, అది మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇక్కడ థ్రెడ్స్ అనేవి, ఇక్కడ బోల్డ్స్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, సో దట్ ఈ కాన్సెప్ట్లో ఏంటి అంటే వాళ్ళ అవసరం అనుకుంటే ఫస్ట్ మనం డిజైన్ చేసాం కదా, ఏ డిజైన్ ఇది, ఈ 3 కాంపోనెంట్స్ని మనం డిలీట్ చేసి సపరేట్ చేస్తే మనకి ఏ విధంగా అయితే కనబడుతుందో, ఐదర్ నీకు 50 కేస్ బ్యాగ్ కావాలంటే దీన్ని యాస్ట్రెస్ ఇలానే వాడుకోవచ్చు, అది తీసేసి, ఎందుకంటే అది మూవబుల్, ఎందుకంటే ఇది నేను ఇక్కడ ఫిక్స్ చేయలేదు, ఇది కూడా జస్ట్ ఇలా హోల్లో మనకు టైట్గా, అంటే నేను అక్కడ టాలరెన్స్ అనేది పెట్టుకున్నాను. నేను టాలరెన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నీకు కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు పెన్ క్యాప్కి ఎట్లయితే ఫిక్సింగ్ కరెక్ట్గా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఒక డైమెన్షన్స్ని మెజర్ చేసుకొని కరెక్ట్గా సైడ్ ఆ హోల్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అయ్యేట్టుగా పెట్టుకున్నాం మనం. ఓకే, సో దట్ ఇప్పుడు నీకు అవసరం ఉంటే అది ఉంచుకుంటావు, లేదు అంటే అది చేస్తావు. ఈ డిజైన్ ఇలా నేను థింక్ చేసి చేయడం వల్ల ఏమైందంటే నీకు ఇక్కడ ఓన్లీ హ్యూమన్ ఎఫర్ట్స్ మాత్రమే కాకుండా ఏమంటారు, నీకు మాన్యువల్గా మాత్రమే చేస్తావు ఇదంతా, ఎటువంటి ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అవసరం లేదు. అంటే నీకు హైడ్రాలిక్స్ కానీ న్యూమాటిక్ అవన్నీ ఏం అవసరం లేదు, అదన్నీ మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అవన్నీ బర్డెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంది ఈ డిజైన్ అనేది. ఓకే, సో డిజైన్ అన్నది ఇలా థింక్ చేయాలి. అఫ్కోర్స్ అన్నిసార్లు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ వర్కౌట్ అవ్వదు, బట్ మ్యాక్సిమం థింకింగ్ లెవెల్ అనేది ఇలా అర్థం చేసుకుంటారు డిజైనర్. సో ఇలా థింక్ చేసే వాళ్ళకి వాళ్ళ జాబ్ దాంట్లో వాళ్ళకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. బికాస్ నేను ప్రతిసారి అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్నీ నేను వాడేస్తాను, అది కాదు, మనకు అవసరం లేదు అలాంటి థింకింగ్ అనేది. కంపెనీస్ కూడా అలాంటివి ఎంకరేజ్ చేయవు కూడా. సో ఇలాంటి ఒక చిన్న డిజైన్ ఇక్కడ చేసిన పెద్దగా ఏం లేదు, ఇంట్లో ఉన్న వస్తువులే మనకు మైండ్లోకి వస్తాయి ఎప్పుడైనా సరే, దీన్ని ఏం చేయవచ్చు, ఎలా చేయొచ్చు అనేది. నాకు ఇంట్లో టేబుల్ మేట్ని చూడగానే నాకు వాళ్ళు చెప్పగానే కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఇలా టేబుల్ మేట్ కాన్సెప్ట్ ఉంది, వై డోంట్ వి యూజ్ దట్ టేబుల్ మేట్ కాన్సెప్ట్ అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్, ఇంకా దీనికన్నా బెటర్గా ఆలోచించవచ్చు, అది అలాంటి ఐడియాస్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. బట్ నాకు ఈ చిన్న ఐడియానే చెప్పాలనిపించింది మీతో. థ్యాంక్ యూ, బాయ్.